घाटमा जय जवान जय किसान जय जवान जय किसान जय जवान जय किसान రైతులకు రైతు భరోసా వెంటనే రైతులకు జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి రైతులతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్ రైతు భరోసా వెంటనే అమలు చేయాలి రైతులకు రైతు భరోసా వెంటనే అమలు చేయాలి రైతులకు రైతు భరోసా వెంటనే అమలు చేయాలి జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ తో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి భరోసా 15,000 వెంటనే రైతు భరోసా 15,000 వెంటనే నా పేరు రామరెడ్డి, మేము మోరాపల్లి దిక్చాల మండలం రైతులం. 2 లక్షల రుణమాఫీ అన్నది ఎంతవరకు జరగలేదు. కానీ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే 2 లక్షల అన్ని రుణమాఫీ చేసేసాము అంటున్నారు. చేసేసామంటే ఎంతమంది దాదాపు ఈ ఊర్లో 80 నుంచి 90 మంది దాకా రుణమాఫీ కాలేదు. అసలు 2 లక్షలు కాదు, 1,50,000 కూడా కాలేదు. మా దగ్గర ప్రూఫ్లోనే మేము చూపిస్తాం. అవసరం అంటే ఇక రైతు భరోసా అంటారా, రైతు భరోసా రైతు బంధు పోయింది, రైతు భరోసా చేసి భరోసాలు కూడా లేకుండా అయిపోయింది. ఒక పంట వేయింది, ఎగ్గొట్టిండ్రు. ఈ పంట రేపు ఎల్లుండి సంక్రాంతి ఇప్పుడు మళ్ళీ జనవరి 26 జనవరి అంటున్నారు. మరి 20 జనవరి ఇస్తారా, మళ్ళీ 26 జనవరి 26 ఇస్తారా, అయితే అర్థమైతే లేదు. కనీసం అది ఆలోచించలే. కానీ ఒక మంత్రి ఒక మాట చెప్తాడు, ఒక మంత్రి ఒక మాట చెప్తాడు. వారానికి ఒక కేబినెట్ మీటింగు ఏమీ లేదు. అంత అవుతుంది టైం పాస్ చేస్తున్న మాటలతోని. ఇది కాదు, మాటలు కాదు. చేసేది ఉంటే చేయండి, లేకుంటే మొత్తం కాదు డబ్బులు లేవని చేతెత్తేయండి. ఒక దగ్గర ఆ డబ్బులు రావడమే కూడా మేమన్నా ఒత్తుల బంగారం 2 తులాల బంగారం అమ్ముకొని పొలం వేసుకుంటాం. అది లేకపోతే ఎట్లా మరి? ఇప్పుడు ఇస్తే ఇయ్యాలి, ఇస్తాం, లేకుంటే ఇవ్వం. గ్రహణ చెప్పేయాలి. కనీసం ఇప్పటికైనా ఆలోచించండి. ఒక్క మంత్రి కాదు, అందరు మంత్రులు ఒకటే మాట చెప్పండి, అప్పుడు నమ్ముతాం. ఇస్తారా జరుగుతుందా ఇవ్వ అని కోరుతున్నాం. రూరల్ మండలంలోని ఊరపల్లి గ్రామ రైతులతోటి కలిసి మరి ఈనాడు రైతు భరోసా, రైతు రుణమాఫీ కావచ్చు, 6 గ్యారంటీలలో ఏ ఒక్క పథకం మరి అమలు చేసిర్రా, నిన్న మాట్లాడినటువంటి ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు జీవన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, మరి అదే రేవంత్ రెడ్డి గారు కావచ్చు, రైతు రుణమాఫీ ఏకకాలంలో పూర్తయిందని, అదేవిధంగా మేము రైతు భరోసా అప్పుడు 15,000 అనుకున్నారు, ఇప్పుడు 12,000 ఇస్తున్నామని మాట్లాడినటువంటి మాటలు మరి క్షేత్రస్థాయిలో మేము ఒక ఆఫీస్లో కూర్చుండి ప్రెస్ మీట్ పెట్టవచ్చు, కానీ రైతు దగ్గరికే వచ్చి రుణమాఫీ పూర్తి స్థాయిలో అయిందా కాలేదా అని తెలుసుకోవడానికి ఈనాడు రైతు పొలం దగ్గరికే వచ్చి వాళ్ళను అడిగి తెలుసుకొనే నిజాలు కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇప్పటిదాకా మాట్లాడినటువంటి రాములు గారు కావచ్చు, మా రైతు కరుణాకర్ గారు కావచ్చు, అనసూయమ్మ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి చాలామంది రైతులు కూడా ఉన్నారు. వారందరూ కూడా ఒకటే మాట చెప్తా ఉన్నారు, మరి రైతు బంధు అని పేరు మార్చిరే తప్ప రైతు భరోసా అని చెప్పిన మాటలు నీటి మూటలే వట్టి మూటలైనవి తప్ప ఒక్కలకు కూడా రైతు భరోసా ఇప్పటి వరకు ఇవ్వలేదు. మరి అప్పుడు అసెంబ్లీ ఎన్నికల ముందు 15,000 ఇస్తా, కేసీఆర్ ఇచ్చిన 10,000 ఒక బిచ్చంలాగా రైతులు బిచ్చాలుగా ఒక బిచ్చం అడుక్కుంటుర్రా అనేటువంటి మాటలు ఏదైతే ఉందో, ఇవాళ నేను వచ్చిన తర్వాత 15,000 ఇస్తా అని నమ్మబలికి మోసం చేసి రైతన్నను అడుగున దగా చేసి మరి దగాకోరు మాటలు చెప్పి ఓట్లు వేసుకున్నటువంటి ఈ కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత అడుగడుగున రైతులను మరి మోసం చేస్తూనే వస్తూ ఉన్నది. ఇవాళ ఏకకాలంలో రుణమాఫీ అయింది అని అన్నారు, ఒక్కళ్ళకు కూడా ఇక్కడ రుణమాఫీ పూర్తి స్థాయిలో కాలేదని రైతులే చెప్తున్నారు, మేము చెప్పుడు కాదు. రైతన్ననే ఎక్కడ కూడా రుణమాఫీ కాలేదని చెప్తా ఉన్నారు. ఇవాళ రైతు భరోసా మరి ఎందుకు చెప్పారు? మీరే చెప్పారు, మేము వచ్చిన తర్వాత కేసీఆర్ 10,000 ఇచ్చిండు, మేము వచ్చిన తర్వాత 15,000 ఇస్తామని చెప్పినటువంటి మాటలు మరి ఓట్ల కోసమే మాట్లాడినరు, రైతులను నట్టేట ముంచిండ్రు. ఇవాళ పొలంలో ఉండి మాట్లాడుతున్నాం, రైతులను భూమి నమ్ముకొని వ్యవసాయం చేసే అన్నదాతలను ఇలా నట్టేట ముంచి 12,000 ఇస్తామని అంటూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం? కేవలం అధికారం కోసం మాత్రమే మరి అబద్ధపు హామీలు ఇచ్చింది తప్ప ఒక్కటి కూడా అమలు కాలేదు. ఇవాళ మళ్ళీ ఏం చెప్తారు?
జీవన్ రెడ్డి గారు కూడా కొన్ని మాట్లాడుతూ ఉంటే నిజంగా కూడా వారు సీనియర్ నాయకులు చాలా అవగాహనతో మాట్లాడతారు అనుకున్నాం. కొన్ని ఉద్యోగాలు మేము వచ్చిన తర్వాత 55,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తారు. కేవలం నియామక పత్రాలు మాత్రమే ఈ కాంగ్రెస్ సర్కార్ ఇచ్చింది. అన్నీ కూడా పూర్తి స్థాయిలో మరి చేసింది మన కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మాత్రమే ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మరి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుంది. వట్టి పేపర్లు ఇచ్చింది మాత్రం కాంగ్రెస్ సర్కార్. దాన్ని మేము ఇచ్చినామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. ఇది ఏదైనా కూడా నయవంచన పాలన రేవంత్ రెడ్డిది. 6 గ్యారంటీలు అన్నారు, ఒక గ్యారంటీ కూడా అమలు కాలే. ఇంతకుముందు ఫ్రీ బస్సు పెట్టినా అని చెప్తే మా కర్ణాకర్ రైతు చెప్పినట్టుగా అది ఎందుకు కూడా వనికి రాలేదు, నడుమిరిగిన పరిస్థితి ఉన్నదని చెప్పారు. మా అనసూయమ్మ చెప్పినట్టుగా తులం బంగారం అన్నాడు, మేము నమ్మి ఓట్లేస్తే కేసీఆర్ 1,00,000 రూపాయలే ఇస్తానన్నాడు, నేను వచ్చిన 1,00,000 తులం ఇస్తా అని చెప్పేసి ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. అది జైత్యాల నుంచి మరి కాంగ్రెస్ జీవన్ రెడ్డి గారే మాట్లాడినటువంటి మాటలు అది మేనిఫెస్టోలో పెట్టిపిచ్చి రాష్ట్రం అంతా అమలు చేస్తా అన్నారు. తులం లేదు, మాసం లేదు. అసలు పెళ్ళిళ్ళు వేసుకున్న వాళ్ళకు కూడా సంవత్సరం నుంచి దాదాపు కళ్యాణ లక్ష్మి